హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇప్పుడు ఈ నోటిఫికేషన్ అనేది మన రాష్ట్రంలోని పాలిటెక్నిక్ కళాశాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి అయితే దరఖాస్తు కోరుతూ నోటిఫికేషన్ అయితే విడుదలైంది. అయితే ఈ నోటిఫికేషన్ ద్వారా ఏంటంటే భర్తీ చేస్తున్న పోస్టులు ఏంటి, ఉండవలసిన అర్హతలు ఏంటి, ఎలా అప్లై చేసుకోవాలి అన్ని వివరాలు కూడా మీకైతే ఈ వీడియోలో చెప్తాను. సో వీడియోని అయితే చాలామంది చూస్తున్నారు కానీ లైక్ అయితే చేయట్లేదు. సో లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, అప్లై చేసుకుంటారు. అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారని అయితే కోరుకుంటున్నాను మన ఛానల్కి. ఇప్పుడైతే వీడియోలోకి తెలుపుదాం. అలాగే మీరు మన ఛానల్ అన్నీ జెన్యూన్ అప్డేట్సే ఉంటాయండి, సో ఫేక్ అయితే ఉండవు. సో మీరు కింద నేను ప్రతి వీడియో కింద ఈ నోటిఫికేషన్ డీటెయిల్స్ లింక్ అనేది ఇస్తాను. సో అందులోకి వెళ్ళి మీరు పూర్తిగా చదివిన తర్వాత మాత్రమే అప్లై చేసుకోండి. సో ఊరికే ఈ వీడియోలో చూసి మీరు అయితే అలా అప్లై చేసుకోకండి. నేను అన్ని డీటెయిల్స్ అన్నీ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, పీడిఎఫ్లు ఇస్తున్నాను, అలాగే నోటిఫికేషన్ డీటెయిల్స్ కూడా ఇస్తున్నాను. కాబట్టి అవి చూసి చదివిన తర్వాతే అప్లై చేసుకోండి. మీరు డబ్బులు వేస్ట్ చేసుకోకండి అప్లై చేసి. సో అందుకని మీకు ముందుగానే చెప్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో మనకి ఈ నోటిఫికేషన్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనంతపురం జిల్లాలో గుంతకల్లో ఉన్న ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాలలో అవుట్సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ ఉద్యోగాల భర్తీకి అయితే అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతూ విడుదలైతే చేసింది. మొత్తం ఇందులో ఎన్ని పోస్టులు ఉన్నాయంటే 13 రకాల పోస్టులు అయితే ఉన్నాయి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న ఉద్యోగాలకు అర్హులైన అభ్యర్థులు మనకి ఈ ఫిబ్రవరి 27వ తేదీలోపు మనకి ఆఫ్లైన్లో అప్లై చేయాలి. సో ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్న పోస్టులకు అర్హులైన అభ్యర్థులు అప్లై చేసి ప్రతి పోస్టుకు వేరువేరుగా అప్లై పెట్టాలి. అంటే మనకి ఒక్కొక్క పోస్ట్కి ఒక్కొక్క క్వాలిఫికేషన్ ఉంటుంది. సో మనకి ఎన్ని పోస్టులకైనా ఇందులో అప్లై చేసుకోవచ్చు. సో అలా ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. కాబట్టి వేరువేరుగా మనం పెట్టుకోవాలి, పంపించవచ్చు. సో ఇందులో భర్తీ చేసే పోస్టులు ఏంటంటే ల్యాబ్ అటెండరు, ఆఫీస్ సబార్డినేటు, వాచ్మ్యాను, స్కావెంజరు, స్వీపరు, టెక్నికల్ ఎలక్ట్రీషియను. సో అయితే ఈ పోస్టులకు అర్హత ఏంటంటే మనకి మస్ట్ అండ్ షుడ్గా తెలుగు, ఇంగ్లీషు చదవడం రాయడం వచ్చి ఉండాలి. 5th క్లాసు, 7th క్లాసు, ఐటీఐ వంటి అర్హత గల వారికి ఉద్యోగ అవకాశాలు అయితే ఉన్నాయి మనకి. సో అయితే ఈ పోస్టులకు 18 ఇయర్స్ నుంచి 42 ఇయర్స్ వరకు మధ్యలో ఏజ్ కలవారైతే ఉండొచ్చు. సో మనకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నిబంధనల మేరకు ఏంటంటే వయసు సడలింపు అయితే ఇస్తారు మనకి 5 ఇయర్స్ ఇలా. దీనికి రాత పరీక్ష లేదు, మనకి ఎలాంటి స్కిల్ టెస్ట్ ఇలాంటివంతా ఏం లేదు, జస్ట్ మెరిట్ ఆధారంగా చూస్తారు. అయితే మనకి ఇందులో శాలరీస్ ఎలా ఉంటాయంటే ల్యాబ్ అటెండర్కి 15,000, ఆఫీస్ సబార్డినేట్కి 15,000, వాచ్మెన్ స్కావెంజర్కి 15,000, స్వీపర్కి 15,000, టెక్నికల్ ఎలక్ట్రీషియన్కి 18,500. సో ఇలా అయితే ఉన్నాయండి. నేను కింద డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను కదా, ఏ అడ్రస్కి పంపించాలి అన్నీ కూడా అందులో డీటెయిల్స్ ఉంటాయి. ఒకసారి చూసి అప్లై అయితే చేసుకోండి. సో ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, డైలీ జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేయండి. మీరు సపోర్ట్ ఇస్తారనేది కోరుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.